నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. 2 నెంబర్లకి ఫోన్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంతవరకు ఉన్నటువంటి 9.6K సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయబట్టే నా ఛానల్ ఇంతవరకు అయింది. నన్ను నమ్మి లక్షల రూపాయలు వేస్తున్నారంటే కేవలం మీరు నన్ను అభిమానించి. థ్యాంక్ యూ సో మచ్. పేరున అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మీరు నమ్మినట్లుగానే మంచి కార్లు నా వంతుగా నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఇన్స్పెక్షన్ చేసి సర్వీస్ హిస్టరీతో నేను కార్లు ఇస్తున్నాను. ఏదైనా చిన్న చిన్న కంప్లైంట్లు అంటే 1000, 2000, 3000 కంటే ఎక్కువ కంప్లైంట్లు ఏముండవు. నేను ఇచ్చిన కార్లు చిన్న కంప్లైంట్లు లేవో, ఎందుకంటే వెహికల్ పాతది కాబట్టి రన్నింగ్లో ఏదో చిన్న కంప్లైంట్లు వస్తాయి తప్ప అది కూడా లేకుండా నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఈరోజు 15th ఈరోజు 15th సార్. 15వ తారీఖు జూలై నెల 2025. టైం వచ్చి 1:15 అయింది సార్. లేవా పెట్టాం కదా, లేవాకి అడ్వాన్స్ ఇచ్చారు. యానం నుంచి సారు పంపించారు. లేవాకి వెళ్తాను. సార్ బయటికి వెళ్ళారు. ఈ లోపల నేను వీడియో తీస్తున్నాను సార్. దగ్గరలోను ఇక్కడికి 2 కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వచ్చి వీడియో తీస్తున్నాను. ఆ లేవా కోసం వెళ్ళి ఆ లేవా ఇంకొకసారి చెక్ చేసి ఒక 5,000 తేడాలో రేటు మాట్లాడాలి. నేను మ్యాక్సిమం సార్ ఓనర్ ఎవరో మనకు పరిచయాలు ఉండవు. నేను ఈ ఓనర్తో మాట్లాడి వాళ్ళు కారు అమ్మారంటే వాళ్ళతో మనకు సంబంధం ఉండదు. కాబట్టి వాళ్ళని ఎంతైతే నేను ఎంతైతే తగ్గించి బార్గెన్ చేయాలో అంతగా బార్గెన్ చేస్తాను. ఈ కారు 4,65,000 ఫోన్లో మాట్లాడి సార్ ఇది మళ్ళీ ఫోన్ ఆఫ్ అయింది. ఆఫ్ అవుతే మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను ఎంతైతే బార్గెన్ చేయాలో అంత బార్గెన్ చేస్తాను సార్. ఇది 4,65,000 ఫోన్లో మాట్లాడాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సార్ ఇలా దీనికి చాలా 1,50,000 ట్యాక్స్ అవుతుంది, ఖర్చులు ఇవన్నీ కలిపి 1,70,000, 1,80,000 అవుతుందని ఇవన్నీ చెప్పి నేను కొద్దిగా తగ్గించడం జరిగింది. ఓనర్ ఒప్పుకోలేదు, అయినా కూడా నేను ఓనర్తో మాట్లాడి తగ్గించడం జరిగింది. సో నేను చెప్తాను డీటెయిల్స్. ఈరోజు 15వ తారీఖు సార్. నేను కలకత్తాలో ఉన్నాను. మిమ్మల్ని నేను రమ్మని చెప్తున్నాను సార్. చాలామంది డౌట్గా సార్ మీరు ఎవరో అమౌంట్ ఎలా వేయాలని అడుగుతున్నారు. ఎవరిని నమ్మి మీరు అమౌంట్ వేయొద్దు, అడ్వాన్స్ వేయండి. మీరు రండి, వచ్చి నేను చెప్పినట్లుగా కారు ఉందో లేదో చూసుకోండి. నేను చెప్పినట్లుగా స్క్రాచెస్ కానీ ఏదైనా నేను చెప్పినట్లుగా లేకపోతే ₹1 కూడా మీది కట్ చేసుకోం. ₹1,000 కూడా కట్ చేయకుండా మీరు ఇచ్చిన 30,000, 50,000 అడ్వాన్స్ తిరిగి ఇచ్చేటట్లుగా నేను ఓనర్తో ముందే మాట్లాడతాను. కాబట్టి మీరు వచ్చే ఖర్చు నష్టపోతారు తప్ప నష్టపోరండి. ఎందుకంటే నేను చెప్పినట్లుగానే ఉంటుంది. ఎందుకంటే నేనేం జిమ్మికి చేసి నేను వీడియో తీయట్లేదు. నా మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టి ఒరిజినల్గా ఎలా ఉందో అలాగే తీస్తున్నాను. మీరు వచ్చి చూసుకుంటే వీడియోలో కంటే బయట చాలా క్వాలిటీ ఉంటుంది. కారు బయట చాలా బాగుంటుంది. ఓకే సార్. ఈ కారు డీటెయిల్స్కి వస్తే 2017 డిసెంబర్ సార్. మీరు అర్థం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ డిసెంబర్. 1.6 హైలైన్ ప్లస్ సార్. టాప్ అండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్, వోక్స్వ్యాగన్ వెంటో కార్ అయితే ఫస్ట్ ఓనర్ కారు, ఎన్వైస్ ఓనరు, టాప్ నాచ్ కండిషన్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ సార్. ఒరిజినల్ ఫ్రంట్ గ్లాసు ఫ్లవర్ వస్తుంటుంది, మీకు తెలుసు కదా. నైట్ డ్రైవింగ్లో మనకి లైటింగ్ బ్లర్ వస్తుంటుంది. వైఫర్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ వర్షాకాలంలో ఫ్రంట్ గ్లాస్ ఒకటి 2021లో మార్చారు. అంతే తప్ప సిటీలో కార్లు, యాక్సిడెంటల్ కార్లు ఉండవు సార్. నా దగ్గరే కాదు, ఎవరి దగ్గర కొన్నా సిటీలో మాత్రమే తిరుగుతున్న కార్లు యాక్సిడెంట్లు ఉండవు సార్. మీరు నమ్మండి. ఎందుకంటే యాక్సిడెంట్ అవుతే జస్ట్ లిటిల్ బిట్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. బంపర్స్ డ్యామేజ్ అవ్వడం, లేదంటే ఈ సైడ్ మిర్రర్స్ డ్యామేజ్ అవ్వడం తప్ప బానెట్లు బాడీలు డ్యామేజ్లు అవ్వవు సార్. కాబట్టి సిటీలో తిరిగిన కారు ఇది. సిటీలో మాత్రమే తిరిగారు. 2017 నుంచి ఇప్పటికి 40,000 100% ఒరిజినల్ రీడింగ్ సార్. బ్యాక్ టైర్లు 2017లో షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు 2 కొత్త టైర్లు వేశారు. స్టెప్నీ అన్యూజ్డ్ సార్. స్టెప్నీ ఇప్పటి వరకు టచ్ చేయలేదు. కార్ అయితే ఒరిజినల్ సార్. ఇప్పటి వరకు ఎక్కడ కూడా చిన్న పెయింట్ డ్రాప్ కూడా వేయలేదు. ఇంత ఒరిజినల్ క్వాలిటీ ఉన్న కారు తక్కువ రేటుకి ఎవరిస్తారో మీరు ఆలోచించాలా. తక్కువ రేటుకి ఎవరిస్తారు? రోడ్ల మీద చేయించిన కారు, ఇదే కారు 3.5కి 4కి ఇచ్చేయచ్చు ఇక్కడ. కానీ మనం అలాంటి కార్లు పెట్టాం సార్. ఎందుకంటే మీటర్ ట్యాంపరింగ్ కనిపెట్టడం ఎవరి వల్ల కాదు.
మనకు ఓన్లీ షోరూంలో చేపిస్తేనే మీటర్ ట్యాంపరింగ్ అయిందా లేదా తెలుస్తుంది. అప్ టు డేట్ షోరూంలో చేయించిన కార్లు సార్ మనం ఇచ్చే కార్లు క్వాలిటీ ఉంటాయి. నేను ఇచ్చిన కారు మీరు కొన్ని సంవత్సరాలు నడుపుకోవాలి తప్ప నా దగ్గర పట్టుకెళ్ళి మీరు గ్యారేజ్లో పెట్టడం అది కరెక్ట్ కాదు. కాబట్టి కారు మంచి క్వాలిటీ కారు 2017 40,000 తిరిగింది. 1.6 హైలైన్ ప్లస్ సార్, టాప్ ఎండ్, ఇంతకంటే టాప్ ఎండ్ వోక్స్వ్యాగన్ వెంటోలో ఉండదు. ఒరిజినల్ సార్. హెడ్ లైట్స్ చూడండి సార్, రిఫ్లెక్టెడ్ హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, చాలా క్వాలిటీ ఉంది సార్. కార్ అంతా కూడా మీకు కార్ అంతా చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. దీనికి ట్యాక్స్ 1,30,000 నుంచి 1,50,000 మధ్యలో రావచ్చని నా అప్రాక్సిమేట్గా నా ఎస్టిమేషను. కాబట్టి దీనికి కమిషను మీరు ఎంతైనా ఇవ్వచ్చు సార్. ఎందుకంటే ఇంత ఇలాంటి క్వాలిటీ వెతికేస్తున్నాను. 15,000 అంటే అసలు నథింగ్ సార్ కమిషను. కానీ నేను 15,000 న్యాయంగా తీసుకుంటున్నాను. లోకల్లో ఉండి ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెబితే 10,000 తీసుకుంటున్నాం కమిషను. కానీ కలకత్తా మహానగరానికి ఇంత దూరం వచ్చి 15,000లో నేను 500 రూపాయలు కంటైనర్ డ్రైవర్కి ఇవ్వాలి. ఈ కారు చూపించిన డ్రైవర్కి 1,000-1,500 ఇవ్వాలి. నేను 2-3 సార్లు తిరగవలసి వస్తుంది. 2,000 రూపాయలు ఖర్చు, మిగిలేదు 10,000 సార్. ఏమేమి మిగలదు సార్. ఏంటంటే ఒక ప్యాషన్ చేయాలి, మంచి కార్లు ఇవ్వాలి, మీ ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచన, అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానానికి లైక్ చేయండి సార్, లైక్ చేయండి. చాలామంది అంటుంటారు సార్ అందులో ఇంకొక 2-3 లక్షలు వేసుకుంటే కొత్త కారు వస్తుంది. అబద్ధాలు సార్. ఏమి పని పాట లేక కామెంట్లు పెడుతుంటారు. అలా ఏమి రాదు సార్. స్కార్పియో పెట్టాను సార్, 11.5 లక్షలు ఎంతో పెట్టాం. కొత్త కారు 20 లక్షలు సార్. 11.5 లక్షలకి 20 లక్షలకి తేడా లేదా? 20 లక్షల కారు కొనుక్కునే వాళ్ళు నాకెందుకు ఫోన్ చేస్తారు, నా ఛానల్ ఎందుకు చూస్తారు, నాకెందుకు కామెంట్ చేస్తారు? పని పాట లేకుండా కామెంట్లు చేస్తుంటారు. ఎనీహౌ ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల మనసు బాధ కలిగి కామెంట్లు బ్లాక్ చేస్తుంటారు సార్. కామెంట్లు బ్లాక్ చేసేస్తున్నారంటే వాళ్ళకి ఏదో మీ మీద కోపం కాదు, మీరు పెట్టే ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాలి కదా. నేను రిప్లై ఇస్తున్నాను. అలా నెగిటివ్ కామెంట్లు పెట్టి 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 ఏమవుతుందంటే చికాకు పడి ఏం చేస్తారంటే ఎందుకు వచ్చింది తలపోటు అని చెప్పి కామెంట్ బ్లాక్ చేస్తూ ఉంటారు. నేను అలాంటి పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ నన్ను ఆదరిస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఇది 14 లక్షలు సార్ కారు. ఇది 2017లో 14 లక్షల కారు. ఇది మీకు ట్యాక్స్తో పాటు ఎంత అవుతుంది సార్? ఇది సుమారు 6.25-6.30 అవుతుంది. కానీ మరి ఇలాంటి కారు అసలు మనకు దొరుకుతున్నాయండి. దీని ప్రైస్ గురించి చెప్పలేదు కదా, ముందే చెప్పేస్తున్నాను సార్. 4,65,000 పెట్టాము. ఇక్కడికి వచ్చి బార్గెన్ చేసి అన్నీ చేసి 4,57,000 సార్. 4,45 ప్లస్ 12,000 ఎన్ఓసికి 4,57 ఫైనల్ ప్రైస్ సార్. ఇది బెస్ట్ ప్రైస్ అండి. ఇది హైలైన్ ప్లస్, రిఫ్లెక్టెడ్ హెడ్ లైట్స్, స్టెప్నీ అన్యూజ్డ్, 40,000 డ్రివెన్, బ్యాక్ సీల్ టైర్స్, ఫ్రంట్ 2017 50% ఉన్నాయి. ఇంత క్వాలిటీ వెహికల్ సార్, మంచి ప్రైస్, క్వాలిటీ. ఇది కలర్ కాఫీ బ్రౌన్ సార్, కాఫీ బ్రౌన్ మెటాలిక్ సార్, ఒరిజినల్ పెయింట్ సార్. ఓకే సార్, కొద్దిగా ఎక్కువ మాట్లాడాను, ముందుగానే మీకు చూపిస్తాను సార్. కార్ అంతా 2 తాళాలు ఉన్నాయి సార్, రిమోట్, కీలెస్ ఎంట్రీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. హెడ్ లైట్స్ చూడండి, రిఫ్లెక్టెడ్ హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ ఒరిజినల్ సార్. చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి, రబ్బింగ్లో చిన్న కొన్ని పోతాయి, పెద్దగా అసలు దీన్ని ఏమీ చేసే పని లేదు సార్. మెయింటైన్ చూడండి ఎలాగ మెయింటైన్ చేశారో. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ సార్. ఇది మనకి రైట్ సైడ్ ప్రొఫైల్ నుంచి చూపించడం అలవాటు కదా, ఇటు నుంచే చూపిస్తాను. ఎక్కడ కూడా చిన్న డ్రాప్ పెయింట్ కూడా వేయలేదు సార్. కలర్ అయితే వావ్ సార్, ఏం కలర్ సార్, ఇది సూపర్ కలర్. ఇక్కడ చిన్న డెంట్ ఎవడో ఇక్కడ ఎలాగ తగిలించాడు, చిన్నది సార్. ఏమీ మీకు వీడియోలో అసలు మామూలుగా కనిపించదు. ఫ్రంట్ టైర్లు అయితే మాత్రం మీకు 80% ఉన్నాయి సార్. గుడియర్ టైర్లు, ఫ్రంట్ గుడియర్ టైర్లు 80% ఉన్నాయి. జోకర్ బాగుంది సార్. ఫ్రంట్ గ్లాస్ ఒకటే 2021లో మార్చారు, ఫ్లవర్ వచ్చిందని క్లియర్గా చెప్పారు సార్. అలాయ్ వీల్స్ చూడండి ఎంత బాగున్నాయో. రైట్ సైడ్ ప్రొఫైల్ ఎక్కడ కూడా ఏమి స్క్రాచెస్ లేవు సార్. చిన్న చిన్నది ఉంటాయి సార్, లేకుండా కార్లు ఉండవు, మీరు అది గమనించాలా. చిన్న స్క్రాచెస్ ఈ రబ్బింగ్లో పోవచ్చు, కారుకి ఏమి కూడా చేయక్కర్లేదు సార్.
కొద్దిగా ఇంట్రడ్యూస్ కొద్దిగా ఎక్కువ చెప్పాను నేను, ఓ 5 minutes. సీట్స్ చూడండి సార్, సీట్స్ చూడండి సార్, 100% సీట్స్ ఉన్నాయి. సీట్స్ చూడండి ఎంత క్వాలిటీ సీట్స్ సార్, చాలా హై ప్రీమియం సీట్స్ సార్, ప్రీమియం లెదర్ అపోస్టిల్ సీట్స్ సూపర్గా ఉన్నాయి సార్. కారు మెయింటెనెన్స్ చూడండి, సీలింగ్ చూడండి సార్ ఎంత బాగుందో సీలింగ్. స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. చాలా అంటే ఇంక ఏం చెప్తాను సార్, నేను ఏదో చెప్తే ఏదో నా కారు అమ్ముకుంటున్నాను అనుకుంటారు మీరు. నా కారు కాదు సార్, మీరు కొనకపోయినా ఈ కారు ఇక్కడే కొనేస్తారు సార్. ఎవరికి చెప్పలేదు, ఆ డ్రైవర్ మనం డబ్బులు ఇస్తామని ఆస్తో మనకే చెప్తుంటారు. ఎంత ప్రీమియంగా ఉందో చూడండి సార్. ఈ రోజు కొద్దిగా వర్షం లేదు, ఉదయం వర్షం వచ్చింది, ఇప్పుడు వర్షం లేదు సార్, అందువల్ల వీడియో తీయడానికి వచ్చాను, మళ్ళీ టైం దొరకదని. చాలా అంటే చాలా బాగుంది సార్. స్టీరింగ్ చూడండి సార్, అసలు స్టీరింగ్ చూడండి ఎంత బాగుందో, ఎక్కడ కూడా రఫ్ అవ్వలేదు. ఫినిషింగ్ చూడండి, ఇక్కడ బ్లాక్ ఫినిషింగ్, చాలా బాగుంది సార్ కారు. కొత్త కారు షోరూంలో కొంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సార్ ఫీలింగ్, ఇది డ్రైవ్ చేస్తే. గ్లాసులు ఒరిజినల్ సార్, పిల్లర్ ఒరిజినల్ చూడండి సార్, రియర్ ఎంట్ వేసి చాలా అంటే సార్ అది చాలా బాగుంది సార్ కారు. బ్రాండ్ని కారు షోరూమ్ నుంచి తీసి నడిపితే ఏ ఫీల్ ఉంటుందో కారు నడుపుతుంటే అదే ఫీల్ సార్ నాకు. ఆ ఫీల్ ఉంటుంది సార్, కొత్త కారు నడుపుతున్న ఫీల్. చూడండి కాళ్ళు పెట్టిన ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేశారు సార్. మట్టిలో కాలు పెట్టకుండా ఉండే చాలా చాలా హై లెవెల్ మనుషులు సార్ వీళ్ళు. వెనకాల అపోలో టైర్లు, కంపెనీ నుంచి వచ్చిన టైర్ సార్. ఇంకా మీకు ఇది 50% టైర్లు ఉన్నాయి. టైర్లు బాగున్నాయి సార్, టైర్లు అన్నీ కూడా బాగున్నాయి. డీఫాగర్ ఉంటుంది, బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. బ్యాక్ ప్రొఫైల్ చూడండి, రిమోట్లోనే డిక్కీ ఓపెన్ అవుతుంది సార్. వావ్ ఎంత నీట్గా ఉంది సార్, చాలా నీట్గా ఉంది సార్. సార్ ఇంత క్వాలిటీ కార్లు ఎవరు సవగ్గిస్తారు సార్, అది మనం ఆలోచించాలి. ఫస్ట్ మనం ఆలోచించేది, మనం కారు కొనుక్కొని మనం షోరూంలో మెయింటెనెన్స్ చేసి వెళ్ళినప్పుడల్లా 10,000 15,000 రూపాయలు షోరూంలో బిల్లు కడుతూ ఉంటే మనం సవగ్గా ఇస్తామా చెప్పండి? ఎన్ని కబుర్లు చెప్తామంటే మనం, బాబాయ్ మేము షోరూంలో తప్ప ఇంకెక్కడ చేయించాం. చూడండి సార్, ఎక్కడ ఫినిషింగ్ కొద్దిగా కూడా తగ్గలేదు. చూడండి ఫినిషింగ్ కొద్దిగా కూడా తగ్గలేదు సార్. మనం ఎన్ని చెప్తాము సార్, కాబట్టి మనం ఆలోచించండి, ఎవరిదైనా ఒకటే. చూడండి సార్, బ్రాండ్ న్యూ సార్ కార్ ఇది. ఎవరు తీసుకుంటారో, నేను ఇచ్చే ప్రతి కారు అలా ఉంటుంది. స్టెప్ని అన్యూజ్డ్ సార్, స్టెప్ని వాడలేదు, జాకీ కూడా వాడినట్టుగా ఏమీ లేదు, స్పానర్స్ ఏమి యూజ్ చేయలేదు, ఎలా ఉన్న స్పానర్స్ అలాగే ఉన్నాయి. బ్రాండ్ న్యూ సార్. చూడండి, ఒక 2 సెకండ్లు అలా పెడుతున్నాను, చూసుకోండి సార్. అట్ట కూడా ఎక్కడ కూడా ప్యాడ్ ఎక్కడ కూడా నలగలేదు సార్, ఏం వెయిట్ కూడా పెట్టలేదు దాని మీద. నై ఆప్ జావ్. కార్ అయితే చాలా బాగుంది సార్, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ చెప్తే మళ్ళీ నేనేదో అనుకుంటారు మీరు. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్, డీఫాగర్ ఉంది. లెఫ్ట్ సైడ్ పిల్లర్ ఒరిజినల్ సార్, లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ ఒరిజినల్, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ గ్లాస్ ఒరిజినల్. టైర్స్ అయితే బాగున్నాయి సార్, టైర్స్ అయితే చాలా బాగున్నాయి, చక్కగా మంచి టైర్స్ ఉన్నాయి, ₹1 పెట్టుబడి లేదు. బ్యాక్ డోర్ లెఫ్ట్ డోర్ ఓపెన్ చేశాను సార్. డోర్స్ చూడండి, బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. పెయింట్ ఎక్కడ కూడా పెయింట్ పడలేదు. పెయింట్ కూడా ఇప్పుడు వేసే అవసరం లేదు సార్, పెయింట్ ఏమీ వేసే పని ఏమి లేదు.
సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, సీట్స్ అయితే 100% బాగున్నాయి సార్. డోర్స్ అన్ని ఒరిజినల్, పిల్లర్స్ అన్ని ఒరిజినల్ సార్, ఏమి డౌటే అక్కలొద్దు. చిన్న చిన్న స్క్రాచ్ అవి కూడా ఏమి లేవు సార్, అసలు ఏమి చేయించక్కర్లేదు కారుకి. చాసీ నెంబరు, ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి సార్. జోకర్ బాగుంది, అలై వీల్స్ బాగున్నాయి. చూసారు కదా సార్, కార్ అంతా చూపించాను. ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి చిన్నదే, ఏంటంటే స్పీడ్ బ్రేకర్ ఎక్కేటప్పుడు ఎక్కడో తగిలింది మాట, చిన్నది జస్ట్ అలా పైకి లేచింది మాట. చిన్న ఏం కనిపించట్లేదు సార్, కానీ ఏంటంటే మీరు నన్ను అడగకూడదు అంతే. అదేమి ముట్టుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు సార్. ఇలాంటి కార్ తీసుకోండి సార్, లైఫ్ లాంగ్ ఉండిపోయే కార్లు సార్ ఇవి. కీ సార్, సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయింది సార్. ఇన్స్పెక్షన్ అని చూపిస్తుంది, అంటే షోరూమ్కి వెళ్ళి మనం ఇన్స్పెక్షన్ అని చూపిస్తుంది, కానీ అంటే దగ్గరకు వచ్చింది 40,400 తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్. ఓకే సార్, ఒరిజినల్ సార్ కారు. టచ్ సార్, టచ్ స్క్రీన్, కంపెనీ ఫిట్టెడ్, ఏసీ చిల్లుగా ఉంది, క్లచ్ చాలా బాగుంది, గేర్ షిఫ్ట్ సూపర్ సార్. 5+1 6 గేర్ బాక్స్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, షోరూమ్ సర్వీస్ బుక్ ఉంది. ఓకే సార్, సీలింగ్ అయితే సూపర్ సార్, చాలా బాగుంది, ఎక్కడ చేతులేసి ఖరాబ్ చేయలేదు. బాగుంది సార్, చాలా అంటే చాలా బాగుంది సార్. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది, ఎక్కడ కూడా నాయిస్ లేదు. చాలా బాగుంది సార్ కార్. ఏసీ అయితే చిల్డ్గా ఉంది సార్. డిక్కీ ఓపెన్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. गियर 1.6 సార్. హెడ్ లైట్స్ చూడండి, రిఫ్లెక్టెడ్ హెడ్ లైట్స్ వైట్ సార్, రిఫ్లెక్టెడ్ హెడ్ లైట్స్ వైట్, ఫాగ్ ల్యాంప్స్ చాలా పర్ఫెక్ట్ సార్. డిఆర్ఎల్ కూడా ఉంది ఇక్కడ, డిఆర్ఎల్ అనుకుంటా ఇది, ఇగో డిఆర్ఎల్ ఉంది సార్. ఓకే సార్, ఇది బ్లింక్ అవ్వట్లేదు సార్, కానీ కెమెరాలో బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అదిగోండి బ్లింక్ అవ్వట్లేదు, కెమెరాలో లైటింగ్ అలా కనిపిస్తుంది. 1.6 సార్, హైలైన్ ప్లస్ టాప్ అండ్ వెహికల్, రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్. ఇంజిన్ మౌంటింగ్ ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదు. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్, ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది. చూడండి సార్, హెడ్ లైట్ ఆపితే ఎలా ఉందో, సూపర్ సార్ సూపర్. హైలైన్ ప్లస్గా వస్తుంది సార్, ఇది హైలైన్ ప్లస్గా వస్తుంది, హైలైన్కి రాదు. హెడ్ లైట్స్ ఆఫ్ చేశారు. బ్యాటరీ కండిషన్ బాగుంది సార్, చాలా అంటే చాలా బాగుంది సార్ కాల్. ఆక్సిజన్ సెన్సార్ బాగుంది, వైబ్రేషన్ రావట్లేదు. ఏబిఎస్ ఓకే సార్. ఆప్రాన్ జోన్ పేస్టింగ్ 100% ఒరిజినల్, అసలు సౌండ్ లేదు సార్, అంత స్మూత్గా ఉంది ఇంజిన్. బానెట్ చూడండి సార్, పేస్టింగ్ తో ఒరిజినల్ అలా పంచింగ్ తో ఉంది, ఎక్కడ కూడా డెంటింగ్స్ ఏమి లేవు, ఎక్కడ కూడా ఒరిజినల్ గా టాకల్ కంపెనీ పేస్టింగ్ అలాగే ఉంది. ఓకే సార్, చాలా అంటే చాలా బాగుంది సార్. బంద్ గారు
సార్ చూశారు కదా, కార్ అయితే సూపర్ సార్. ₹1 పెట్టుబడి లేదు ఇప్పుడు వరకు, దీనికి ఏం పెట్టుబడి కూడా పెట్టలేదు. ఎందుకంటే ఏ స్క్రాచెస్ అలాంటివి ఏమీ కారుకి లేదు కాబట్టి ఏ టెన్షన్ లేదు. కార్ అయితే చాలా బాగుంది సార్. ఇంకొకసారి డీటెయిల్స్ చెప్తున్నాను. 2017 వోక్స్‌వ్యాగన్ వెంటో 1.6 హైలైన్ ప్లస్ 2017 డిసెంబర్ సార్, డిసెంబర్ రిజిస్ట్రేషను. దీని ప్రైస్ మీకు 4,40,000 ఓనర్కి, 4,12,000 ఎన్ఓసికి, 4,45,000 ప్లస్ 12 4,57,000 ఫైనల్ ప్రైస్ సార్. అంత బార్గెన్ చేశాను సార్. ఎందుకంటే కారు ఓనర్ మనకి ఇస్తే ఇంక మళ్ళీ ఓనర్కి మనకి సంబంధం ఉండదు కాబట్టి, ఓనర్ మీద మనకి ఏం ప్రేమ ఉండదు. నాకు ఏదో టీ ఇప్పించాడు తప్ప ₹1,000 కూడా ఇవ్వడు. డ్రైవర్కి ₹1,000 ఇమ్మంటేనే ఇవ్వడు. ఓనర్స్ ఇక్కడ అలా ఉంటారు సార్. కాబట్టి ₹4,65,000 మనం ఫోటోలో గ్రూప్లో పెట్టినటువంటి ఈ కారు 4,57,000 అంటే 8,000 తగ్గించి, ఇంకా తగ్గించి 55 అంటే ఒప్పుకోలేదు. 2,000 మీరు పెట్టుకోండి అన్నాడు. నేను ఎందుకు పెట్టుకుంటాను? ఓకే, 4,57,000, 40,000 ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ కారు, బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్, ఫ్రంట్ గ్లాస్ ఒకటే మారింది, అది కూడా 100% ఒరిజినల్, కొత్త గ్లాసు, చక్కగా హ్యాపీ సార్. బాగుంది సార్. మరి మీకు నచ్చితే ఫోన్ చేయండి. చాలా ఎక్కువ వీడియో తీసాను ఇది, ఎందుకంటే కారు చూసి అంత బాగుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.